హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఒక చిన్న కథ. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు. 10th తర్వాత ఇంటర్ కూడా కలిసే చదివారు. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆ నలుగురు ఎగ్జామ్స్ అయిపోయినాక ఒక హోటల్లో కలుసుకున్నారు. ఆ హోటల్లో కలుసుకుని వాళ్ళు ఒకరికొకళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఎవరు ప్రొఫెషనల్ కోర్సు ఏంటి ఏమి అని. కానీ నలుగురిది 4 దారులు అయిపోయింది. ఎవరిష్టం వాళ్ళది కదా. ఇంటర్ వరకు మన ఇష్టం ఒకటే. 10th తర్వాత ఇంటర్ చదవాలి. ఇంటర్ తర్వాత ఎవరి అభిరుచి తగ్గట్టు వాళ్ళు ముందుకు వెళుతూ ఉంటారు. కాబట్టి నలుగురు దారులు వేరైపోయినాయి. కాబట్టి మనము ప్రొఫెషనల్ కోర్సు చదువుకుని 4 years పడుతుంది, 6 years పడుతుంది. అవి చదువుకుని మనము జాబులు తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా ఒక 30-40 ఏళ్ళు అవుద్ది. సో ఇప్పుడు మనకి 17 ఏళ్ళు, 40 ఏళ్ళ తర్వాత అందరం ఇదే ప్లేస్లో ఇక్కడే కలుద్దాము అని నలుగురు డిస్కస్ చేసుకున్నారు. ఈ మాటలన్నీ కూడా అక్కడ వెయిటర్గా ఉన్న అబ్బాయి, వీళ్ళకి సప్లై చేస్తున్న అబ్బాయి కూడా వింటూ ఉన్నాడు. అతను సప్లై చేస్తూ అతని దగ్గరికి వచ్చి, ఆ పిల్లడి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, సార్ నేను కూడా అప్పటికి ఇక్కడే వర్క్ చేస్తే ఖచ్చితంగా మీ కలయికలో నేను కూడా పాలు పంచుకుంటాను సార్ అని చెప్పాడు అబ్బాయి. అందరూ సరే అని చెప్పి ఒకరికొకరు సెండ్ ఆఫ్ ఇచ్చుకుని విడిపోయినారు. అయిపోయింది. చూస్తుండగానే కాలం గడిచిపోయింది. 40 ఏళ్ళు అయిపోయింది. ఆ ప్లేస్కి వచ్చేటప్పటికి ఆ హోటల్ పెద్ద 5 star హోటల్ అయిపోయింది. ఆ చిన్న హోటల్ 5 star హోటల్ అయిపోయింది. ఫస్ట్ వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. ఫస్ట్ ఫ్రెండ్ వచ్చి, ఎవరు లేరు, ఫస్ట్ నేనే వచ్చాను, ఇంకెవరు రాలేదు అనుకుంటూ ఉన్నాడు. ఇంకొక అరగంటలో ఇంకో ఫ్రెండ్ వచ్చాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రొఫెషన్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈలోపు వెయిటర్ ఎక్కడున్నాడని చూస్తున్న సమయంలో ఆ హోటల్ మేనేజరే వచ్చాడు. వచ్చి, సార్ అప్పుడు నేను వెయిటర్ని, ఇప్పుడు హోటల్ నాది సార్, మిమ్మల్ని మీరు ఎప్పుడు వస్తారా అని మీకన్నా నేను ఈగల్గా వెయిట్ చేస్తున్నాను సార్ నేను అన్నాడు. సరే, ఈ ముగ్గురు మాట్లాడుకుంటుండగా మూడో ఫ్రెండ్ కూడా వచ్చాడు. వీళ్ళ ముగ్గురికి ఏం కావాలో సప్లై చేపిస్తూ అతనే దగ్గరుండి సప్లై చేస్తున్నాడు. అతను మేనేజర్ హోదాలో కాదు, అప్పుడు వెయిటర్ అయితే ఎలా అయితే సప్లై చేశాడో అతనే దగ్గరుండి సప్లై చేపిస్తూ ఉన్నాడు. ముగ్గురు సప్లై చేస్తూ అన్నీ కావాల్సినవి తింటూ ఉన్నారు. నాలుగో వాడు రాలేదు. వీళ్ళు డిస్కస్ జరుగుతుంది. ఆ హోటల్ మేనేజర్ అబ్బాయి ఏమన్నాడంటే, మీరు తింటూ ఉన్నాడు సార్, అతను వచ్చేస్తాడులే అని చెప్పేసి వాళ్ళకి ఏం కావాలో సర్వీస్ చేపిస్తూ ఉన్నాడు. నాలుగో ఫ్రెండ్ రాలేదు. రాపోయేటప్పటికి మాట్లాడుకుని, మనకన్నా చాలా గొప్ప వ్యక్తి అయి ఉంటాడు కాబట్టి ఎన్ని మర్చిపోయినాడు అని ఒకడు అంటాడు, ఒక ఫ్రెండ్. ఇంకో ఫ్రెండ్ ఏమంటాడంటే, అసలు గుర్తుందో లేదో, అసలు 40 ఏళ్ళ తర్వాత కలుసుకుంటామన్న విషయం గుర్తుందో లేదో అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూను బిల్కి పే చేసి చాలాసేపు చూశారు. సాయంత్రం అయిపోయింది. వాళ్ళు అనుకున్న టైం అయిపోయింది. బిల్ పే చేద్దామని కౌంటర్ దగ్గరికి వెళ్ళారు. కౌంటర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ అన్నాడు, సార్ మీ బిల్ ఆల్రెడీ, కౌంటర్లో ఉన్న బాయ్, మీ బిల్ ఆల్రెడీ పే చేసేసారు సార్ అన్నాడు. అదేంటి, ఎవరు పే చేశారు? అప్పుడు దాకా ఆ రాని నాలుగో ఫ్రెండ్ గురించి మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఎవరు పే చేశారు, ఎప్పుడు పే చేశారు అని అనుకుంటుండగానే, సరే నాలుగో వ్యక్తి రాలేదు, పే అయితే చేసేసారు అనుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు. నడుచుకున్న హోటల్లోంచి బయటకు రాగానే వాళ్ళ ముందు గవర్నమెంట్ వెహికల్లో ఆగింది. ఆ వెహికల్లో నుంచి ఒక 25 years 30 years లోపు ఒక యంగ్ బాయ్ వచ్చి దిగి వచ్చి వాళ్ళకి నమస్కరించి కాళ్ళకి నమస్కరించాడు. ముందు రాగానే నమస్కారం పెట్టి గబగబా వచ్చి ముగ్గురికి పాదాలకి నమస్కరించాడు. ఈ పిల్లోడు ఎవరో, ఏంటి మా పాదాలకు నమస్కరిస్తున్నాడంటే వాళ్ళ ముగ్గురికి అర్థం కాకుండా, బాబు ఎవరు నువ్వంటే, మీ 4వ ఫ్రెండ్ కొడుకుని సార్ నేను, ఆల్రెడీ మీరు వస్తారని చెప్పి నాకు తెలుసు, కానీ మీతో పాటు నేను రావాలి అనుకున్నా, మీకన్నా సమయం ముందే రావాలనుకున్నా, రాలేకపోయాను. మా నాన్నగారు ఒక ప్రొఫెసరు, ఆయన నన్ను బాగా చదివించారు. నేను ఈ జిల్లా కలెక్టర్ నేను. కాకపోతే నా ఈ ప్రాబ్లం ఏమంటే, లాస్ట్ మంతే మా నాన్నగారు చనిపోయినారు. చనిపోయే ముందు మీ మీటింగ్ గురించి చెప్పి వాళ్ళకి అందరినీ కలిసి వాళ్ళకంతా కూడా హోటల్లో డిన్నర్ అయ్యి బిల్లు నువ్వే పే చేయాలి
అని మాట తీసుకున్నారు. ఆ విధంగా నేను ముందే రావాలనుకున్నాను, రాలేకపోయాను. కాబట్టి నేను బిల్ మాత్రం పే చేసేసాను అని చెప్పాడు. ఆ ఆ ఫ్రెండ్ కొడుకు మాటలు విని ముగ్గురు ఏదేదో మాట్లాడుకున్నారు కదా ఇప్పటిదాకా, చాలా బాధపడిపోయారనమాట. ఫ్రెండ్ని మిస్ అయిపోయామని. అందులో ఒక ఫ్రెండ్ అంటాడనమాట, ఎందుకు మనం 40 ఏళ్ళ తర్వాత కలుసుకోవాలనుకున్నాము, కొంచెం ఇంకా ముందు కలుసుకోవచ్చు కదా. ఎంత భార్య పిల్లలు అందరూ ఉంటే కోర్సుల్లో ప్రొఫెషనల్ ఉద్యోగాలు చేస్తే స్నేహితులను కలవకూడదా? వద్దొద్దు, ఇక నుంచి ఎప్పుడూ కూడా ఎవరు కూడా మాలాగా ఆలోచించొద్దు. సాధ్యమైనంత వరకు కూడా ఫ్రెండ్స్ని, మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ని, మాట భేదం వచ్చినా మనస్పర్ధలు వచ్చినా కూడా పలకరించడం, మాట్లాడడం మర్చిపోవద్దు అని ఆ స్నేహితుడు అని చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరూ అక్కడి నుంచి కన్నీటితో ఆ హోటల్ నుంచి బయటపడినారు. ఈ మాటలు వింటూ కూడా హోటల్ మేనేజర్ కూడా అతనికి తెలియకుండా అతని కళ్ళు చెమర్చాయన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మేము కూడా ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ రీయూనియన్ అయ్యాము. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ ఒక బ్యాచ్, 8th to 10th ఒక బ్యాచ్. మేము రీయూనియన్ అయ్యాము అందరం కలిపి. 37 years తర్వాత అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ రీయూనియన్ అవ్వలేదు. ఈ స్టోరీ విన్న తర్వాత నాకు కూడా నచ్చి మీకు చెప్తూ ఉన్నాను. మేము కూడా ఇంకోసారి కలవడానికి ప్రయత్నిస్తాము. మీరు మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని ఆ ఫ్రెండ్స్ అందరినీ కలిసి సమయాన్ని, అంటే కనీసం 40 రోజులకి కలవాలని కాదు, కానీ 4 సంవత్సరాలకు ఒక్కసారన్న ఫ్రెండ్స్ని మీట్ అవుతే మన ఆప్తులు అనుకున్న ఫ్రెండ్స్ని, బంధువుల్ని ఎవరిని మిస్ చేసుకోము. ఎవరు ప్రాణాలు శాశ్వతం కాదు. కాబట్టి మనిషి ఉన్నంతసేపులోనే మనము మన ఫ్రెండ్స్ని కలవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.